మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ మద్దతు ఉందన్నారు అమలాపురం మాజీ ఎంపీ అనురాధ. గత ప్రభుత్వంలోనే మహిళా సాధికారతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ను మహిళలకు కేటాయించడంతో పాటుగా కీలకమైన మంత్రి పదవులను సైతం మహిళలకు అప్పగించారన్నారు. సాధారణ మధ్యతరగతి మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అనేక పథకాలు అమలు చేశారన్నారు. సమాజంలో మహిళలు ముందడుగు వేయాలని, ముందు ఉండాలని కోరుకునే పార్టీల్లో వైఎస్ఆర్సీపీ ముందుంటుందన్నారు మాజీ ఎంపీ అనురాధ. గారి ఆశీర్వాదంతో ఈరోజు మేమందరం కూడా వివిధ హోదాల్లో ఎన్నో పదవులని మేము అనుభవిస్తూ రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగింది. అలాగే 50% రిజర్వేషన్ అనేది ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ మహిళల్ని రాజకీయ సాధికారత వైపు నడిపించడం కూడా జరిగిందనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దేశంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రధాన మోడీ గారికి ఆయన నేతృత్వంలో ఈరోజు ఆ బిల్లుని ప్రవేశపెట్టి 2023లో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ బిల్లు కోసం శ్రమించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.